దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనములు తెలియజేస్తున్నాను. భూమి మీదనున్న మనుషులను రెండు ప్రధాన శక్తులు ఏలుతున్నాయి. మొదటిదిగా దేవుడు, రెండవదిగా సాతాను. మనము దేవునినైనా రాజుగా చేసుకుని ఎలబడాలి, లేదా సాతానును క్రింద ఉండి తీరాలి. ఏదో ఒక శక్తి కింద మనం ఉండి పరిపాలించబడాలి. ఒకసారి సమూయేలు దగ్గరకు ఇజ్రాయేల్ వచ్చి మమ్ములను ఏలుటకు ఒక రాజు కావాలి అన్నప్పుడు సమూయేలు బాధపడుతూ ఇలా అంటారు: మీరు ఎందుకు దేవునిని తిరస్కరించారు? సో మిమ్ములను ఏలటానికి, మీ బిడ్డలను ఏలటానికి ఎవరినైతే మీరు ఎన్నుకున్నారో, ఎవరినైతే పరిపాలించాలనుకుంటున్నారో వాడి కింద బానిసగా మీ బిడ్డలు మీరు ఉంటారు. మరి మీ దగ్గర దశమ భాగాలను అనగా పన్ను కట్టించుకుంటాడు, మీ కష్టార్జితమును నాశనం చేస్తాడు, మీ ఆరోగ్యమును నాశనం చేస్తాడు, మిమ్ములను హింసిస్తాడు, మీ పతనాన్ని కోరుకుంటాడు. జాగ్రత్త సహోదరుడా, నీవు గనుక మిమ్ములను ఏలుటకు యేసుక్రీస్తును రాజుగా ఎన్నుకుని ఆయన అధికారమునకు లోబడి ఆయన ప్రభుత్వము క్రిందకు వచ్చినట్లయితే రాహేలు లేయలాగా చేస్తాడు. ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి కలుగుతుంది, బెత్లెహేములో మీరు ప్రఖ్యాతి పొందుతారు. కారణము, రారాజుగా బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనారు. ఆయన రాజుగా నీవు స్వీకరించు. ఆయన పరిపాలన క్రిందకి నీవు వచ్చినట్లయితే, ఆయన నీవు రాజుగా చేసుకున్నట్లయితే నీకు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి కలుగుతుంది, బెత్లెహేములో నీవు ప్రఖ్యాతి పొందుతావు. ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.